సో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మనం మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు మాట్లాడడానికి చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ మన్నే కృష్ణ గారు, అదేవిధంగా అనలిస్ట్ దత్తాత్రేయ గారు. గుడ్ మార్నింగ్ అండి. కృష్ణ గారు, తాజా పరిణామాలను ఎట్లా చూస్తారు? ఒకవైపు సాక్షాత్తు ఒక మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపినాయి, కలకలం రేపినాయి. దానికి సంబంధించి హీరో నాగార్జున ఆయన క్షమాపణ చెప్పినా కూడా వదిలే ప్రసక్తే లేదు. సమంత క్షమాపణ చెప్పినారు, మరి మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయన ఖచ్చితంగా లీగల్గా ముందుకు వెళ్తానని చెప్పి మాట్లాడే సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా కొండా సురేఖ పొద్దున ఒక మాట, మరి సాయంత్రం ఇంకొక మాట మాట్లాడిన నేపథ్యాన్ని మనం గమనిస్తున్నాం. వెంటనే ఆమెను ఖచ్చితంగా పదవి నుంచి తొలగించాల్సిందే అంటూ డిమాండ్లు చాలా బలంగా వినిపిస్తున్న నేపథ్యం. స్వేచ్ఛ గారు, నేను అనుకున్నాను ఫస్ట్ మీరు రైతుల అంశం తీసుకుంటారని అనుకున్నా. పనికిరాని కొండా సురేఖ గారి అంశం తీసుకున్నారు. సర్లే, అది మాట్లాడి మనం తర్వాత రైతుల గురించి మాట్లాడదాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రైతులది మోస్ట్ క్రూషియల్ థింగ్. కొండా సురేఖ గారి అహంకారం, కొండా సురేఖ గారిది నిజంగా కూడా ఎవరు ఇష్టపడతలేరు. జాతీయ స్థాయిలో అందరు కూడా ఖండించారు. అండ్ అందులో క్షమాపణ అన్నట్టు కూడా కనబడలేదు. వారి మాట అందరు కూడా ఇంటర్వ్యూ తర్వాత మళ్ళా చూసిరు కదా. ఫస్ట్ ఆ స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళా మీడియాతో మాట్లాడినప్పుడు తను ఏమని అన్నారు అంటే, నేను మాట్లాడింది తప్పు కానీ వాళ్ళిద్దరి మధ్యలో విడాకులు ఎందుకు జరిగినాయో ప్రపంచానికి తెలియదు అని. తెలంగాణ మంత్రికి, కాంగ్రెస్ మంత్రికి దానికి ఏం సంబంధం అండి? హౌ ఇస్ షీ కన్సర్న్? ఈమెకి ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉన్నది? ఇద్దరు వ్యక్తుల మధ్యలో, ఒక భార్యాభర్త మధ్య వాళ్ళ విడాకులు జరిగినాయంటే వాళ్ళ కుటుంబాల మధ్యలో అంశం కానీ కాంగ్రెస్ క్యాబినెట్ మంత్రికి ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉన్నది? అది చూసినప్పుడే ఇందులో ఆమె ఎక్కడ కూడా ఒక రిగ్రెట్స్ ఆమెలో లేదు, ఆమె క్షమాపణ చెప్తలేదు. ఈ క్షమాపణ కూడా కేవలం ఏంటిది అని అంటే, మొత్తం సినీ పరిశ్రమ, జాతీయ మీడియా, రాష్ట్ర మీడియా అందరు కూడా ఆమెను ఖండించిండ్రు. కాబట్టి రాజకీయంగా ఆమె పదవిని కాపాడుకోవడానికి మాత్రమే నేను వెనక్కి తీసుకుంటున్నా అని మాత్రమే అన్నది, అంతే. అంటే కృష్ణ గారు, అంటే ఈ నేపథ్యంలో, అంటే ఇంత పెద్ద ఎత్తున నిరసన వచ్చిన నేపథ్యంలో, వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో డైరెక్ట్ గా కాంగ్రెస్ అధిష్టానం, జాతీయ నాయకత్వం స్పందించి ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనేది కీలకమైన అంశంగా ఇవాళ మనం చూడాలి. కాబట్టి ఇష్యూను రేజ్ చేయాల్సి వచ్చింది. అబ్సల్యూట్లీ. ఇవాళ మూడో రోజు ఇవాళ వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి కానివ్వండి, ఆర్ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ఏఐసిసి నాయకులు కానివ్వండి, ఎవరు స్పందించలేదు కదా. ఇవాళ వరకు కనీసం ఖండించలేదు కూడా. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు? నిన్న దారుణం ఏంటంటే, ఇంత చేసి ఇంత తీవ్ర స్పందన జాతీయ స్థాయిలో వచ్చి, నిన్న కొండా సురేఖ గారు అందరు కూడా నిన్న ఫోటో కనబడుతున్నది వాళ్ళ సమావేశంలో. ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు ఉన్నారు, వారు మహిళనే. మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. నిన్నందరూ కూడా అభివాదం చేస్తున్నారు. కనీసం కొండా సురేఖ గారు కూడా ఏమీ రిగ్రెట్ చేస్తలేరు, కాంగ్రెస్ నాయకత్వం కూడా చేస్తలేదు. అంటే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఆమెను సపోర్ట్ చేస్తున్నది అని అనుకోవాలి కదా. అంటే ఇక్కడ కాంగ్రెస్ వైఖరి ఎట్లా ఉంది? తెలంగాణలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం వైఖరి ఎట్లా ఉంది? ముఖ్యమంత్రి కూడా మాట్లాడని పరిస్థితిని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఈ నేపథ్యంలో ఇతర సమస్యలు చాలా కీలకంగా రైతుల ఆందోళన కనిపిస్తుంది మనకి. మరోవైపు హైడ్రా పేరుతో జరుగుతున్న అరాజకాలు కూడా కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించి కూడా అసలు ఎట్లా రెస్పాండ్ అవుతుంది అధిష్టానం, లేకపోతే ప్రభుత్వం నుంచి ఇంకేమైనా ఎంత ఒత్తిడి వచ్చినా ఒక రియాక్షన్ ఉంటుంది అని మనం మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. మనం దీనికి సంబంధించి డీటెయిల్ గా చర్చిద్దాం. కృష్ణ గారు, ఇవాళ ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు కాంగ్రెస్ అధిష్టానం అన్నట్టుగా ఆ పరిస్థితి మారిపోయింది. ఎందుకంటే ఒక జాతీయ పార్టీగా ఉండి రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదున్నా కూడా ముఖ్యమంత్రి దానికి సంబంధించి బాధ్యత వహించి అన్ని కీలకంగా చూసుకోవాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఏదున్నా కూడా గత ఎన్నికలకు ముందే ఇదంతా మాట్లాడడం జరిగింది. ఏదున్నా కూడా ఈ జాతీయ పార్టీలు ఏం చేస్తాయనంటే ఎక్కడున్నా కూడా ఢిల్లీ వైపు చూడాల్సిన అవసరం కనిపిస్తుంది అని చెప్పేసి సాక్షాత్తు వరంగల్ డిక్లరేషన్లో వాళ్ళు రైతులకి ఏం హామీలు ఇచ్చిండ్రు, ఏం చేస్తున్నారు. మరి ఇప్పుడు రైతులంతా కూడా రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని నిన్న పిలుపునిచ్చిన నేపథ్యంలో సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు కాంగ్రెస్ అధిష్టానం అన్నట్టుగా సిచ్యువేషన్ మారిపోయింది. మనం డీటెయిల్ గా కొంచెం ఆలోచించాలి. రైతు డిక్లరేషన్ ఫస్ట్ అసలు 6 గ్యారంటీలు తుక్కుగూడలో 17 సెప్టెంబర్ 2023 రిలీజ్ చేసింది ఎవరు? ఢిల్లీ నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు అండ్ రేవంత్ రెడ్డి గారు, మిగతా మొత్తం బహిరంగ సభ.
మరి సంవత్సరం అయింది, ఏమైనాయి మీ 6 గ్యారంటీలు అంటే దాని గురించి చర్చ లేదు. Yes. దాని నుంచి తెచ్చారు డైవర్షన్. ఆ తర్వాత రైతు డిక్లరేషన్. రైతు డిక్లరేషన్లో వాళ్ళు చాలా స్పష్టంగా 15,000 రూపాయల రైతు భరోసా కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీ వెళ్ళి మీరు తీసుకోండి రుణాలు అని చెప్పారు. మీకు గుర్తుంటే 26 జూలై, ఇన్ఫాక్ట్ మనం ఆల్రెడీ ఒకసారి డిబేట్ కూడా చేసాం. 26 జూలైన కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్లో నిలబడి దేశం మొత్తానికి కూడా ఒకే సింగిల్ దఫాలో రైతు రుణమాఫీ అయిపోయింది అని 26 జూలైన చెప్పారు. ఆ తర్వాత మళ్ళా ఆర్థిక శాఖ మంత్రి కమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు బ్యాంకర్స్తో సమావేశంలో ఇప్పటి వరకు 60% కూడా రుణమాఫీ అందలేదు ఇంకా రైతులకు అని బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. అంటే ఒకే సమయంలో భిన్నమైన స్టేట్మెంట్స్ ముఖ్యమంత్రి నుంచి, మంత్రుల నుంచి భిన్నమైన స్టేట్మెంట్స్ వస్తున్నాయి, కానీ జరగాల్సిన పని మాత్రం జరుగుతలేదు, ఇప్పటి వరకు జరగలేదు. మొన్నటికి మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా, వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు 50% రుణమాఫీ కూడా కాలేదు. ఇంకొకటి ఏమన్నారు అంటే రుణమాఫీ అయిన తర్వాత రైతు భరోసా ఇస్తాము, ఇది అయిపోయిన తర్వాత అది చేస్తాము అని అన్నారు. ఇదే కాలేదు. ఇలా మనం అక్టోబర్లో ఉన్నాం. మీరు ఛాలెంజ్ చేసింది ఆగస్టు 15 వరకు చేసేస్తాము అని చెప్పి ఇవాళకి ధర్నాలు చూస్తున్నాము. రైతులు ధర్నాలు చేస్తే పోలీసు వాళ్ళు కేసులు వేస్తాం, మీ మీద కస్టడీలోకి తీసుకుంటాము అని మనం ఆ విజువల్స్ చూసినాం మనం. కానీ ఇవాళ వరకు మళ్ళా రాహుల్ గాంధీ గారు వస్తారు, సభ పెడతారు, రైతులను ఉద్దేశించి మాట్లాడుతారు అంటే రాహుల్ గాంధీ గారు ఇటువైపు వస్తలేరు. ఎందుకు రాహుల్ గాంధీ అంటున్నాము అంటే మీకు ఎమ్మెల్యే టికెట్లు డిసైడ్ చేసేది ఢిల్లీ పెద్దలే, ఆఖరికి మన రాష్ట్రానికి సంబంధించిన క్యాబినెట్ విస్తీర్ణ కూడా నేటికి ఇప్పుడు రేపు మళ్ళా రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు అనుకుంటా 24 సారి వెళ్తున్నా కూడా మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రి లేరు, విద్యాశాఖ మంత్రి లేరు, సంక్షేమ శాఖ మంత్రి లేరు. ఎందుకంటే ఏఐసిసి టైం ఇస్తలేదు కాబట్టి. ఇదొకటి అయితే రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ గారు బుల్డోజర్ అంటే హేట్ అని అంటారు, బుల్డోజర్ అంటే పేద ప్రజలకు వ్యతిరేకం అని అంటారు. అట్లాంటి బుల్డోజర్ని ఇవాళ పేద ప్రజల మీద, మిడిల్ క్లాస్ మీద రేవంత్ రెడ్డి గారు నడిపిస్తుంటే ఏఐసిసి ఒక్క మాట కూడా మాట్లాడతలేదు. ఏఐసిసి కొండా సురేఖ గారు అంశం మాట్లాడతలేదు. నిన్న దయచేసి టీ న్యూస్ దగ్గర విజువల్ ఉంటే చూడండి, నిన్న నిజామాబాద్లో దీపాదాస్ మున్షి గారు ఇన్ఛార్జ్ గారు కొండా సురేఖ గారు పక్కనే ఉండి పట్టుకొని వాళ్ళందరూ కూడా చేతులు పట్టుకొని ఏదో ఇక జయకేతనం అన్నట్టు అభివాదం చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నదా తనను? ఇవాళ వరకు ఏఐసిసి స్టేట్మెంట్ లేదు. సో ఈ అన్ని అంశాల మీద ఒకటి చెప్పాలనుకుంటున్నా కంక్లూజన్ సోదరులకు ఇచ్చే ముందు. మౌనం అర్ధాంగీకారం అని అందరు అంటారు. ఇక్కడ ఏఐసిసి మౌనం కానివ్వండి, కాంగ్రెస్ పెద్దల మౌనం అంగీకరిస్తున్నారా, ఇవన్నిటికీ సపోర్ట్ చేస్తున్నారా, వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది స్వేచ్ఛ గారు. రైట్ కృష్ణ గారు, దత్తాత్రేయ గారు, వీటన్నిటిని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? నిజంగా రైతులు ఇంత స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నా, ముట్టడికి పిలుపునిచ్చినా కూడా, ఏం చేసినా కూడా ఇంకెక్కడ కూడా దాన్ని వార్తల్ని కప్పుకూర్చే ప్రయత్నమే జరుగుతుంది. ఒకవైపు ప్రభుత్వం వాటన్నిటిని అణచివేసే ప్రయత్నమే జరుగుతుంది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. పెద్దలు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మోసపోతారు మీరు ఒకవేళ కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తే మోసపోతారు. రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. చూడండి, మీరు స్పష్టంగా చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అబద్ధాల హామీల మీద ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తూ ఉందని చెప్పారు. కర్ణాటక రాష్ట్రంలో 5 హామీల పేరు మీద అధికారంలోకి వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 6 హామీల పేరు మీద తెలంగాణ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇవాళ హర్యానాలో 7 హామీల పేరు మీద అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, తెలంగాణ రైతులు ఇవాళ రైతు బంధు అనేటువంటిది కథం అటుకెక్కింది. చనిపోయినటువంటి రైతుకు 5 లక్షలు ఇచ్చి కుటుంబానికి వెన్నంటూ ఉన్నటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి రైతు బీమా అటుకెక్కింది. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ ఏది రైతు డిక్లరేషన్లో ఏం చెప్పారండి, 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని చెప్పారు. మోసపూరిత హామీలతో రైతులందరినీ కూడా గోసబుచ్చిర్రు. ఇవాళ 2 లక్షల రూపాయలలో కేవలం 20% రైతులకు కూడా ఆ 2 లక్షల రూపాయలు అందలేదనేటువంటి స్పష్టమైంది. చాలామంది రైతులు ఆధార్ కార్డులు, పేపర్లు పట్టుకొని పాపము రైతు భరోసా కేంద్రాలకు వస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకు ఎలాంటి హామీ దొరకట్లేదు. ఇప్పుడు ఇంతకుముందే మనం చూసినాం, ఆధార్ కార్డు భార్య లేదురా నాయన అంటే నువ్వేం చేస్తావు తెలియదు, ఎవరైనా తీసుకొచ్చి భార్యలాగా చూపించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే వీటికి సంబంధించి ప్రతిరోజు కుట్రే జరుగుతుంది, మీడియా సాక్షిగా ప్రతిరోజు కుట్ర జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున రైతులు ముట్టడికి పిలుపునిస్తాము, రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని చెప్పిన దసరాలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నా కూడా ఈ పత్రికలు ఏవి ఆ వార్త ఎక్కడ కూడా కనిపించదు. వీటికి సంబంధించి మిగతా ముఖ్యమైన వార్తలు ఉన్నాయి కానీ దానికి సంబంధించి ఫ్రంట్ పేజ్ లో ఎక్కడ ప్లేస్ లేని ఒక దారుణమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ప్రతిరోజు
ఈ ఈ పత్రికలు కానీ ఈ మీడియా కానీ ఎటువంటి కుట్రలు చేస్తున్నాయనేదని చాలా క్లియర్గా ఎరుకతో ఉండాల్సిన అవసరం కానీ. స్వేచ్ఛ గారు, మీకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఎల్లో మీడియా ఎంత కుట్రలు చేస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఇదే ఎల్లో మీడియా ఫామ్ హౌస్ల పేరు మీద మన ముఖ్యమంత్రి గారిని ఎంతో చాలా ప్రజలందరికీ ఒక తప్పుడు సంకేతాలు పంపింది. ఇవాళ ఇదే ఫామ్ హౌజులు తవ్వి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఫామ్ హౌజులు ఉన్నది ఏ పార్టీ నాయకుల కంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు అని చెప్పేసి హైడ్రా స్పష్టంగా లెక్కలతో చెప్పింది. ఇవాళ ఆ ఫామ్ హౌజుల్లో ఏం జరుగుతోంది? కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద రైతుగా రైతులందరికీ ఆదర్శంగా ఉంటూ విలేకరులందరినీ తీసుకుపోయి తన ఫామ్ హౌస్ మొత్తాన్ని చూపించి వ్యవసాయంలో నూతన పోకడలతో వ్యవసాయం చేస్తే ఇట్లా రాబడి వస్తుంది, ఇట్లా గిట్టుబాటు వస్తుంది అని చెప్పేసి కేసీఆర్ గారు ఒక ఆదర్శ రైతుగా నిలబడితే ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫామ్ హౌజుల్లో ఏం జరుగుతుందండి? కాంగ్రెస్ పార్టీ ఫామ్ హౌజుల్లో అర్ధరాత్రులు రేవు పార్టీలు జరుగుతూ ఉన్నాయి, అర్ధరాత్రులు పేకాటలు ఆడుతూ ఉన్నారు, మహిళలతో డ్యాన్సులు చేయిస్తూ ఉన్నారు, అక్కడ ఏ అక్రమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, డ్రగ్స్ మాఫియాకు పెద్ద కేంద్రాలుగా మారుతూ ఉన్నాయి. బడా బడా బౌన్సర్లను పెట్టుకొని రక్షణ కవచాలుగా పెట్టుకొని పెద్ద పెద్ద గేట్లు పెట్టుకొని ఫామ్ హౌస్లు నిర్మించుకొని తెలంగాణలో ఉన్నటువంటి నదులను చెరువులను కబ్జాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ అత్యధికంగా ఫామ్ హౌస్లో ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ మమ్మల్ని ఆ గతంలో ఏదో చెడు మాటలు మాట్లాడే పరిస్థితి మనం చూసాం. ఒకటి క్లియర్ గా అర్థమవుతుంది, ఏదైనా సరే మేము చెప్పిన అబద్ధాలు విష ప్రచారాలు మాత్రమే ప్రజలు నమ్మాలి అనే విధంగా పూర్తిగా వాళ్ళంతా ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకుని తెలంగాణ ప్రజల్ని మోసం చేసి దగా చేసి విధ్వంసం చేస్తున్న పరిస్థితి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. కృష్ణ గారు, అబద్ధాలతో దుష్ప్రచారాలతో అటెన్షన్ డైవర్షన్ గేమ్స్ తో ప్రభుత్వం ఎంతకాలం ఈ పరిపాలన కొనసాగించగలుగుతుంది? ఇంకా ఎందుకంటే ఒకవైపు ఎక్కడ కూడా ఏ హామీ కూడా అమలు కాని పరిస్థితి కనిపిస్తుంది. అవన్నీ కూడా చాలా సీరియస్ గా క్రిటికల్ గా మారిన సిచ్యువేషన్. ఇప్పటి వరకు రైతు భరోసా కూడా ఎక్కడ ఇవ్వలేని పరిస్థితి, రుణమాఫీ పూర్తిగా జరగని పరిస్థితి. ఇది ఎంతకాలం ఇంకా సస్టైన్ చేయగలమని కాంగ్రెస్ అనుకుంటుందేమో కానీ వాస్తవంగా పరిస్థితి ఎట్లా ఉంది? మీకు ఫ్రస్ట్రేషన్ చూస్తేనే కనబడుతున్నది కదా. సీఎం రేవంత్ గారి ఫ్రస్ట్రేషన్ కానివ్వండి, మంత్రుల ఫ్రస్ట్రేషన్ కానివ్వండి. శ్రీధర్ బాబు గారు ఏమని అంటారు? 5,000 రూపాయలు ఇచ్చి మాట్లాడిపిస్తున్నారు వీడియోలలో అని అంటారు. ఒక ఇల్లు కోల్పోయి మిడిల్ క్లాస్ కానివ్వండి, పేదవాళ్ళు కానివ్వండి, ఒక గుడిసె పైన ఒక ఇల్లు పైన కూడా పర్మిషన్లు తీసుకొని అనుమతులు పెట్టి కట్టుకున్నా కూడా అట్లాంటి వాళ్ళ ఇల్లు పోయినప్పుడు వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన అందరు కూడా చూసి దాన్ని పట్టుకొని 5,000 రూపాయలు, ఒక 50 లక్షల ఇల్లు కానివ్వండి, ఒక 70 లక్షల ఇల్లు పోయినప్పుడు 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే దాంతో వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తెలుస్తున్నది. పోయి వాళ్ళకు నచ్చజెప్పి అదే కిరాయి పేదలు అని అంటున్నారు, ఏజెన్సీలతో మాట్లాడిపిస్తున్నారు అని అంటున్నారు. ఇట్లాంటి వ్యాఖ్యలు మీరు గమనించండి. లేదు మీకు గుర్తు, ఇది మొదటిసారి కాదు. మీరు ఏ మంత్రిదన్నా ఒక్కొక్క స్టేట్మెంట్ తీసుకోండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో మొదలైంది కదా ఫస్ట్ రైతు బంధు అని. ఫస్ట్ అప్పుడు అన్నప్పుడు కూడా రాలేదు అని అంటే చెప్పుతో కొడతాం ఎవరైనా రైతులు ఇట్లా అంటే అని కూడా మనం చూసినాం, మనం విన్నాం. సో మాట తీరుతోనే అర్థమవుతున్నది. దాటి వేయాలి, అటెన్షన్ డైవర్షన్ చేయాలి, కేసులు వేయాలి. యూట్యూబ్ వాళ్ళను తిడతారు, మీరు బెదిరిస్తారు. సామాన్యులు సోషల్ మీడియాలలో జర్నలిస్టులు అయినా ఎవరైనా యాక్టివిస్టులు అయినా కూడా ఎవరైనా పోస్టులు పెడుతూ ఉంటే దాని మీద కేసులు వేస్తూ ఉంటారు. కేసులు వేసి ఎవరైనా ప్రజలు తిట్టినా కూడా, ప్రజలు తిడుతుంటే నీ పాలన ఫెయిల్ అయింది రేవంత్ రెడ్డి, నువ్వు ఫెయిలియర్వి నువ్వు అని మాట్లాడుతుంటే కూడా దాన్ని ఆ ప్రజలు మాట్లాడిన ఒపీనియన్ వీడియోస్ ని కూడా ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే దాని మీద కేసులు వేస్తాము అని చెప్తారు. ఎన్నికల ముందు కూడా ఈ సేమ్ ఇట్లాంటి అటెన్షన్ డైవర్షన్ అబద్ధాలు అవాస్తవాలు చెప్పి ఉసిగొల్పడం వాటిలో కీలకంగా అంటే హైడ్రా నేపథ్యంలో ఫామ్ హౌస్ లో భాగవతం అంతా బయటపడింది. అసలు ఫామ్ హౌస్ అంటే మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు, కేసీఆర్ ఫామ్ హౌస్ గురించి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ గురించి ఎంత దుష్ప్రచారం చేసిండ్రు అనే దానికి సంబంధించి కూడా ఇవాళ చాలా క్లియర్ గా అన్ని అర్థమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ దుష్ప్రచారాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుందండి? ఇప్పుడు చూడండి, మీరు కేవీపీ రామచంద్రరావు గారి గురించి నిన్న మాట్లాడగానే ఆయన స్పందించారు. నువ్వు ఏమైనా చేసేడుతుంటే చెయ్యి అనేడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిది కూడా ఉంది, మరి దాని మీద ఏం కాలేదు. పట్నం మహేందర్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టిండ్రు. అధికారులు ఆయనకి చెప్పిర్రంట. అధికారులు పర్సనల్ గా అట్లెట్లా చెప్పిర్రో కూడా మాకు అర్థమైతలేదు. ఆయన అన్న మాటల్లోనే నిన్న అధికారులు నాకు చెప్పిండ్రు నాది FTL లో లేదు, నాది బఫర్ జోన్ లో లేదు అని. అట్లెట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తారు? మిగతా వాళ్ళదేమో కూల్ చేస్తున్నారు. పోయి ఏమైనా సర్వే చేసిర్రా? ఆన్ ఫీల్డ్ ఏమైనా సర్వే చేసిర్రా? చేస్తే ఏనాడు చేసిర్రో చూపెట్టమని చెప్పండి. సో ఇక్కడ దీంతో అర్థమవుతున్నది, పట్నం మహేందర్ రెడ్డి గారికి ఒక రూలు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి రూలు, ఇంపార్టెంట్ నేను ఒక పేరు మర్చిపోయినా, అనుముల తిరుపతి రెడ్డి గారికి ఒక రూల్. నోటీస్ ఇచ్చిర్రు, వారికి నెల రోజులు టైం ఇచ్చిర్రు.
గౌరవ కోర్టుకి వెళ్ళిండ్రు, కోర్టుకి వెళ్ళడంలో తప్పు లేదు, అందరికీ రాజ్యాంగ హక్కు ఉంది, కానీ ఆయనకి ఆ స్పేస్ ఇచ్చారు. Yes. కోర్టు చెప్పింది కదా, మొన్న గౌరవ హైకోర్టు చెప్పింది హైడ్రా కమిషనర్కే, నువ్వు 2 రోజులు నోటీస్ పీరియడ్ ఇచ్చేసి విదిన్ 2 రోజులే నువ్వు ఎట్లా కూలుస్తావు, సండే సామాన్యులైతే కనీసం కోర్టుకెళ్ళే వెసులుబాటు కూడా ఇవని సిచ్యువేషన్, ఇదంతా ఒక ప్లాన్ గానే జరుగుతుంది అదంతా కూడా. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని ఇక్కడ హైకోర్టు చెప్తున్నది, సుప్రీంకోర్టు చెప్తున్నది, ఏఐసిసి మాకు ఇది ఏం కనబడతలేదు. ఎస్, మా హర్యానా ఎలక్షన్ కి డబ్బులు వస్తాయా, మా మహారాష్ట్ర ఎలక్షన్ కి డబ్బులు వస్తాయా, తెలంగాణ నుంచి పంపిస్తారా, దీని వరకు సంతోషంగా ఉన్నారు కావచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మౌనంగా ఉంటే ఏమని అనుకోవాలి, ఇన్ని తప్పులు కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్న జాతీయ స్థాయి మీడియా కూడా తప్పుపడుతున్నారు. Yes. వాళ్ళు కూడా ఇప్పుడు డిఫెండ్ చేసుకునే పరిస్థితిలో లేరు. నిన్న చూడండి ద వైర్ అనే సంస్థలో పెద్ద వ్యాసం వచ్చింది, చాలా క్లియర్ గా మెన్షన్ చేసి దానిలో అన్ని అంశాలు కూడా. అబ్సల్యూట్లీ. సో ఎవరు ఇంకా సపోర్ట్ చేసే పరిస్థితుల్లో లేరు, అందుకే మౌనంగా ఉన్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇవాళకైనా కూడా రేవంత్ రెడ్డి గారు అటెన్షన్ డైవర్షన్ చేయకుండా, అరే పాలనలో ఎంత ఫెయిల్ అయిందంటే అన్నిటికంటే దారుణం చెప్తాను స్వేచ్ఛ గారు. ఇవాళ డేట్ ఎంత, ఇవాళ 5th అక్టోబర్, కరెక్ట్ సెప్టెంబర్ 1న, ఆగస్ట్ 31 సెప్టెంబర్ 1న అందరం కూడా చూసినాం తీవ్రమైన వరదలు, ఖమ్మం వరదలు. ఆ తర్వాత సెప్టెంబర్ 2న రేవంత్ రెడ్డి గారు 10,000 రూపాయల సహాయం అని ప్రకటించారు. తర్వాత సెప్టెంబర్ 5, 6న, ఇవాళ 1 మంత్ అవుతుంది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు సీఎం గారితో సమావేశంలో కూర్చొని 17,500 రూపాయలని అన్నారు. మళ్ళా తర్వాత మరుసటి రోజు 16,500. అంటే కృష్ణ గారు 300 రోజులు గడిచిపోయిన తర్వాత మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని చెప్పే మాటలు అవి ఆచరణలోకి వస్తాయి అన్న నమ్మకాన్ని తెలంగాణ ప్రజలు కోల్పోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దత్తాత్రేయ గారు, అంటే నిజంగా సామాన్యులని సామాన్య ప్రజలని పరిపాలనని కాంగ్రెస్ గాలి కుదిరేసినట్టుగానే భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. అధికారంలోకి రావడం కోసం 6 గ్యారెంటీలు ఇచ్చారండి, 13 హామీలు దాంట్లో దాగి ఉన్నాయి. ఒక్కటనే నెరవేరిందండి. తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు ఇవాళ. మనం ఏమంటే సరే బలమైనటువంటి ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగుతున్నారంటే రాజకీయం చేస్తున్నారని మా మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు ప్రజలు అడుగుతున్న దానికి సమాధానం ఏం చెప్తారు? రైతులను అయితే స్పష్టంగా రైతులు ఇవాళ ఏమంటా ఉన్నారంటే, రాహుల్ గాంధీ విడుదల చేశాడు కదా డిక్లరేషన్, ఆయన ఇంటికే పోయి కూర్చుందాం పదండి, మాతో పాటు మీరు వస్తారా రారా అని చెప్పి మా హరీష్ రావు గారికి పార్టీ నాయకులకు ఫోన్లు చేసి అడుగుతా ఉన్నారు. రైతులు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు ధర్నాల దగ్గరికి. ఇవాళ మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గాని చిత్తశుద్ధి ఉంటే నిజంగానే ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలి. మిగతా హామీల పరిస్థితి పక్కన పెడితే డయాలసిస్ కిడ్నీ పేషెంట్స్ వాళ్ళు రోగులు, అంటే నిజంగా పేషెంట్స్ వాళ్ళు ఎక్కడ ఉండాలి, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి, వాళ్ళకి రెగ్యులర్గా ట్రీట్మెంట్ అందితేనే వాళ్ళ సర్వైవల్ అనేది కొనసాగుతుంది. వాళ్ళు ప్రజాభవన్ ముందుకు వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో వృద్ధులకు ఇచ్చినటువంటి కళ్ళద్దాలు కావచ్చు, మహిళలకు ఇచ్చినటువంటి ఐరన్ కిట్లు కావచ్చు, డెలివరీ అయినటువంటి ఆడపడుచులకు ఇచ్చినటువంటి డెలివరీ కిట్లు కావచ్చు, కేటీఆర్ కిట్లు, ఇట్లా చూసుకుంటూ పోతే ప్రజల ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కిడ్నీ పేషెంట్లు జిల్లాలకు వచ్చి డయాలసిస్ చేసుకుంటే తప్ప రోజు బ్రతకలేని పరిస్థితులు ఉన్న ఆ రోజుల్లో క్షీణించిపోతుంది, పాపం మూర్చపోయే పరిస్థితికి వస్తుంది. అలాంటి పేషెంట్ల కోసం వాళ్ళు జిల్లా కేంద్రాల్లో హరీష్ రావు గారు నాడు యుద్ధ ప్రాతిపదికన డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రారంభిస్తే ఇవాళ వాటన్నిటిని ఎత్తేసిండ్రండి. ఒక్కటి పనిచేయట్లేదు పాపం. ఇవాళ ప్రజాభవన్ పేరు మీద ఇవాళ ప్రజల నుంచి అప్లికేషన్ తీసుకున్నారు కదా స్వేచ్ఛ గారు, నేను చెప్తా ఉన్నాను, ఒక్క సమస్య ఇప్పటి వరకు పరిష్కరించినట్టుగా శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. అది ప్రజాభవన్ కాదు, అది ధర్నా కేంద్రంగా మారింది. ఇవాళ ప్రజలందరూ అక్కడికి వెళ్తున్నారు, సమస్యలు పరిష్కారం అయితే లేవు. మొన్న కాంట్రాక్ట్ టీచర్లు చేశారు, అంతకుముందు పార్ట్ టైం లెక్చరర్ చేశారు. ఇక ఇవాళ కిడ్నీ పేషెంట్లు అక్కడ ప్రజాభవన్ ముందరనే మా గోడు వినండ్రా నాయన అని చెప్పేసి బ్యానర్ పట్టుకొని ధర్నా చేసే పరిస్థితికి వచ్చింది. అంటే డయాలసిస్ పేషెంట్లని కూడా కనికరించలేని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రేవంత్ ప్రభుత్వం ఉంది అనేటువంటిది ప్రజలకు అర్థమవుతా ఉంది. ఆరోగ్యానికి గాలికి వదిలేశారు. కేవలం హైడ్రా పేరు మీద ఒక హైడ్రామా సృష్టిస్తా ఉన్నారు. ఎన్ని రోజులు హైడ్రా పేరు మీద కాలం గడుపుతారు? హైడ్రానే ఇవాళ మీ పరిపాలనలో ఎజెండా ఉందా? హైడ్రాతోనే మీరు ఇవాళ తెలంగాణలో అన్ని సమస్యలను పరిష్కరిద్దాం అనుకుంటా ఉన్నారా? హైడ్రా సమస్యలు పరిష్కారం కాదు, వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కరించుకుంటారు. హైడ్రా పేరుతో వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు సమకూర్చుకుంటారు అనేది ప్రజలు చాలా క్లియర్ గా కామన్ మ్యాన్ ప్రతిరోజు వార్తలు గమనించి గోసపడుతున్న ప్రజలంతా కూడా గమనించి అబ్జర్వేషన్ లో చెప్తున్న వాస్తవాలు అవి. కృష్ణ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏం చేస్తుంది అని అంటే అన్నిటినీ విధ్వంసం చేస్తుంది అనేదే చాలా క్లియర్ గా అర్థమవుతున్న విషయం. మనం దానికి ఎగ్జాంపుల్ గా చూడొచ్చు. 225 ఎకరాల రాజకీయం అంటూ 3,375 కోట్ల విలువైన సర్కారు భూములు దారాదత్తమైన అంటూ మనకు కనిపిస్తుంది. అంటే గతంలో పక్క రాష్ట్రానికి సంబంధించిన ఒక
లీడర్ ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ హయాంలోని ఈ ల్యాండ్స్ కోసం చాలా కీలకంగా ప్రయత్నించిన సందర్భంలో కూడా ప్రకాష్ గౌడ్ ప్రయత్నిస్తే కూడా కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో అడ్డుకున్న సిచ్యువేషన్. అంటే ఎవరు కాపాడుతున్నారు, ఎవరు తెలంగాణకి కట్టుబడి ఉన్నారు, ఎవరు తెలంగాణ వనరుల్ని కాపాడుతున్నారు, తెలంగాణ వనరులను తెలంగాణ ప్రజలకు చెందే విధంగా ఎవరు జాగ్రత్తలు తీసుకుంటా పనిచేస్తుండ్రు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎట్లా చూస్తారు దీన్ని? డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రియల్ ఎస్టేట్ కుంభకోణం 100% జరుగుతుంది. ఆల్రెడీ అంటే మీరు ఎక్కడన్నా చూడండి, రకరకాల చోట్లు వీళ్ళు భూదందాలు మొదలు పెట్టేసి, ఒకవైపు మనకు దమ్మగూడెంలో అక్కడ సేవ్ దమ్మగూడెం అని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పోరాటం చేస్తున్నారు. అక్కడున్న అడవులు, అక్కడున్న దేవాలయం దాన్ని కాపాడుకోవాలి, లంగ్ స్పేస్ని కాపాడుకోవాలని ఒకవైపు మీరు చెప్పిన ఉదాహరణ. ఇంకొకటి చాలా కీలకంగా మనం ఈరోజు డెఫినెట్గా ఇది మాట్లాడుకోవాలి. ఏంటిదంటే, పోనీ ఇంత చేస్తున్నప్పుడైనా మీరు రియల్ ఎస్టేట్ మార్కెట్ బెనిఫిట్ అవుతుందా? జరుగుతలేదు. నువ్వు 4th సిటీ అని చెప్తున్నావు, పోయి అంతర్జాతీయ స్థాయిలో 4th సిటీ అని చెప్తున్నావు. ఇంకోవైపు నీ కొడంగల్లోనే ఫార్మా ల్యాండ్స్ మేము ఇవ్వం, రైతులు అక్కడ మేము ఇవ్వం ల్యాండ్స్, భూములు ఇవ్వము అనేది వాళ్ళు అక్కడ పోరాటం చేస్తున్నారు. అసలు ఏం చేస్తున్నాం అనేది ప్రయత్నం. అంటే ఈ తెలంగాణలో రియల్ ఎస్టేట్ పెరగడానికో తెలంగాణకు ప్రయోజనం జరగడానికో కాదు, వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి రాజకీయ గురువుకి వాళ్ళకి రియల్ ఎస్టేట్ పరంగా ప్రయోజనం చేకూరే విధంగా రియల్ ఎస్టేట్ అభివృద్ధి అనేది ఇక్కడ కాదు, అక్కడ. స్వేచ్ఛ గారు, నంబర్ 1 ఇప్పుడు ఫార్మా సిటీని రద్దు అని ఫస్ట్ వీరు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్, ఎందుకంటే చాలా ప్రెస్టీజియస్ కంపెనీస్ ఇక్కడికి రావాలి, వ్యాక్సిన్ క్యాపిటల్, లైఫ్ సైన్సెస్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి అని మనం పోరాటం చేస్తే, ఆ తర్వాత మొన్న కోర్టుకి ఏమని చెప్తారు, లేదు ఫార్మాసిటీ రద్దు చేయలేదు అని చెప్తారు. నువ్వే ఒక మాట ఇట్లా మాట్లాడతావు, మళ్ళీ ఇట్లా మాట్లాడతావు. ఇంకొకటి ఏంటిదంటే, జస్ట్ 2 రోజుల క్రితం నైట్ ఫ్రాంక్ ఇండియా అనే రెప్యూటెడ్ సంస్థ ఇండియా రియల్ ఎస్టేట్ అనే రిపోర్ట్ రిలీజ్ చేసింది. అందులో దారుణం ఏంటిది అని అంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆఫీస్ స్పేస్ లీజింగ్ హైదరాబాద్లో 26% పడిపోయింది. 26%, 26% ఆఫీస్ స్పేస్ లీజింగ్ పడిపోవడము అని అంటే, ఇక్కడ ఆఫీస్ని లీజ్ అవుట్ చేయడము, కంపెనీస్ రావడము, పెట్టుబడులు రావడం. దాంతో ఇబ్బంది ఏంటిది అంటే, ఆఫీస్ స్పేస్ తక్కువ అయింది, డిక్లైన్ అయింది అని అంటే దాని అర్థం ఇన్వెస్ట్మెంట్స్ డిక్లైన్ అయినాయి అన్నట్టు. దాని అర్థం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ డిక్లైన్ అయింది అని. ఇది చాలా మ్యాసివ్. ఎందుకు అనంటే, మనము ఐటీ గ్రోత్ కానివ్వండి, ఐటీ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, మనం బెంగళూరు కంటే మించిపోయినాము. మనం వివే టాప్ ఇన్ ద నేషన్. కానీ అట్లాంటిది మనం ఇప్పుడు డిక్లైన్ అయిపోయినాము అని అంటే, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత, ఇది రేవంత్ రెడ్డి ఘనత. ఒక ప్లానింగ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు 150,000 కోట్లు కదా మూసీ కాంట్రాక్ట్ అని నువ్వేదైతే ప్రకటించినవో, ఉట్టి ప్రకటనలకు మాత్రమే, కానీ ఆచరణలో ఏమవుతున్నది? అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. దత్తాత్రేయ గారు, అంటే ఈ పరిణామాలన్నీ ఎటు దారి తీస్తాయి, తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఎటు దారి తీసే అవకాశం కనిపిస్తుంది? ఒకటండి, ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం వెనకాల చూసినా కూడా తన గురువు గారు చంద్రబాబు నాయుడు గారి అనుచరులే వాళ్ళ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి సొంత నిర్ణయాలు ఏమి ఇక్కడ జరగట్లేదు. ఇక్కడ హైదరాబాద్ను కూల్చివేస్తున్నాడు అంటేనే అర్థమవుతుంది, అమరావతిని డెవలప్ చేసుకోవడం కోసం దారులు తెరిచిండు అని అర్థమవుతుంది. ఒకప్పుడు నా తెలంగాణ విశ్వనగరంగా వ్యాప్తి చెందాలని చెప్పేసి ఐటీ మంత్రి కేటీఆర్ గారు కంటికి రెప్పలా కాపాడుకుంటూ 24 గంటలు పనిచేస్తూ ఒక 36 ఫ్లైఓవర్లు, ఒక 12 అండర్ బ్రిడ్జ్లు కట్టి ఒక విశ్వనగరానికి దారులు తెరిచితే, ఇవాళ హైదరాబాదు 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఇట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? మనం నిర్మాణపరమైనటువంటి నిర్మాణాలు తీసుకుంటూ తెలంగాణని పునర్నిర్మాణం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణలో ఎన్ని ఫార్మా కంపెనీలు వచ్చినాయి, ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చినాయో మనం శ్వేతపత్రం విడుదల చేసినాం. స్పష్టంగా అర్థమైంది. ఇవాళ హైదరాబాద్కి ఏదైనా రావాలంటే హైడ్రా పేరు మీద కంపెనీలని గజగజ వణుకుతా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు భరోసా లేదని చెప్పేసి లబోదిబం అంటా ఉన్నారు. వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులు రాకపోవడం వల్ల ఇవాళ కుదేలైపోయినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చూస్తూ ఉన్నాం. ఒక్క రియల్ ఎస్టేటే కాదండి, ఈ హైడ్రా పేరు మీద హైదరాబాద్ ఏ రంగంలో అభివృద్ధి జరగట్లేదు. ఇవాళ జిహెచ్ఎంసీతోని మనం ఆ రోజు సుప్రీంకోర్టులో కేసెస్ కొట్లాడితే 623 ఎకరాల ల్యాండ్ కేసీఆర్ గారి కొట్లాట వల్ల ఇవాళ జిహెచ్ఎంసీకి దక్కింది.
దాని మీద డేగ కన్నుతో కాచుకొని కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు దాన్ని ఎకరా 50,000 కోట్లకు అమ్ముకొని వ్యాపారంగా మలుచుకోవాలనే ప్రయత్నం చేస్తాడు. అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా కూడా తెలంగాణను తెలంగాణ లాగా ఉండనీయకుండా నిలబడనీయకుండా చేసే కుట్ర చేస్తున్నారని భావించాలా? స్వేచ్ఛ గారు కేసీఆర్ గారికి ఉన్నంత చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఉంటుందండి? ఆయనకు ఢిల్లీ పెద్దలను మెప్పించాల్సిన అవసరం ఉంది, ఇక్కడ అమరావతి పెద్ద నాయకుడైన చంద్రబాబుని మెప్పించాల్సిన అవసరం ఉంది. ఆయన అధికారంలోకి రావడం కోసం ఆయనకు చాప కింద నీరులాగా సహకరించిన ప్రతి ఒక్క ఎల్లో మీడియాని సహకరించాల్సిన వాళ్ళందరికీ సహకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయనకు తెలంగాణ లక్ష్యాలు ఉండవు, తెలంగాణని నిర్మించాలనేటువంటి లక్ష్యం ఉండదు, తెలంగాణని కూల్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ హైడ్రా పేరు మీద హైదరాబాద్ నగరాన్ని కూలుస్తా ఉన్నాడు, ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరు మీద దారులు తీరుస్తా ఉన్నాడు. దాని వెనకాల చీకటి ఒప్పందాలు నేను స్పష్టమైపోయింది. ఇవాళ మన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కేసీఆర్ ససమీర అంటే ససమీర ఒప్పుకోలేదు. ఇవాళ పార్టీ ఫిరాయించిన మరుక్షణమే ఆ వ్యక్తికి వేలాది ఎకరాలను దారదత్తం చేయాలని చూస్తా ఉన్నాడు. అంటే దాని వెనకాల ఎంత కుట్ర దాగి ఉందో స్పష్టమైపోయింది. బామ్మర్దికి బంధుప్రీతితోటి 100 కోట్ల విలువ చేసే కంపెనీలలో వాటా ఇస్తాడు, అసలు 2 కోట్ల విలువ లేనటువంటి కంపెనీకి 100 కోట్ల విలువ చేసేటువంటి వ్యాపారాల్లో వాటా ఇస్తాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పిచ్చోని చేతిలో రాయింది, ఒక అవగాహన లేని వ్యక్తి చేతిలో ఉంది, మతి భ్రమించిన వ్యక్తి చేతిలో ఉంది, ఒక పురాణం బూతుల పురాణం తిట్టేటువంటి వ్యక్తి చేతిలో తెలంగాణ రాష్ట్రం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించేది మళ్ళా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ లాంటి బలమైన నాయకత్వమే, కేటీఆర్ లాంటి ఒక ఉద్దండు, ఒక ముందు చూపినటువంటి నాయకుడు, ఒక సైంటిస్ట్, ఒక ఇన్వెంటర్, ఒక క్రియేటర్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే భాష ప్రామాణికం అవసరము. భాష రాని వ్యక్తి, ఆ భాషలో యాసలో తెలంగాణ తనమే ఉట్టిపడదు. తెలంగాణ కల్చర్ని గౌరవించినటువంటి వ్యక్తి ఇవాళ బతుకమ్మ పండుగ జరిగి ఆడపిల్లలందరూ సంబరంగా చేసుకోవాలంటే చీరలు ఇవ్వకుండా అవమానపరుస్తా ఉన్నాడు ఆడపిల్లలని. బతుకమ్మను కూడా మనస్ఫూర్తిగా చేసుకోలేని పరిస్థితులు తెలంగాణలో నెలకొన్నాయి. ఏదేమైనా కూడా ఆ తెలంగాణలో ఒక అనిశ్చితి, ఎవరు కూడా సంతోషంగా లేని వాతావరణమే నెలకొన్నది. మామూలుగా ప్రభుత్వం ఏదైనా చెప్తే దానికి సంబంధించి ఒక మాట ఇచ్చినప్పుడు, ఒక అనౌన్స్మెంట్ చేసినప్పుడు దానికి సంబంధించి ఆచరణ ఎప్పుడు జరుగుతుంది, ఒక ఇంత టైంలో జరుగుతుంది అని ప్రజలు ఆశిస్తుంటారు, ఆశపడుతుంటారు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి చూస్తుంటే కేవలం ఆచరణ మాత్రమే పరిగణించాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ ఆచరణలో చూస్తే ఏం చేస్తుందో అంటే ఏది లేని పరిస్థితి, విధ్వంసం తప్ప ఇంకేమీ కనిపించని పరిస్థితి. సో వీటన్నిటి కూడా తెలంగాణ సమాజం చాలా క్లియర్గా గమనిస్తుంది. సో ప్రభుత్వ వైఖరి ఇట్లానే కొనసాగితే మరి ప్రజలు ఏం చేస్తారు, ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందనేది వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న కృష్ణ గారికి, దత్తాత్రేయ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.